చిట్చాట్లో కీలక కామెంట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందన్నారు. ఇక తాను చేయబోయే పాదయాత్ర ఎప్పుడనేది కేసీఆర్ నిర్ణయిస్తారని కేటీఆర్ తెలిపారు. మీనాక్షి అంశం కాంగ్రెస్ కు సంబంధించిన ఇష్యూ అన్న కేటీఆర్, మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించడం మాత్రం సరికాదన్నారు. మీనాక్షి నటరాజన్ విషయంలో ఎవరు ఉప్పు అందించారో అందరికీ తెలుసన్నారు. ఆమెపై కోపం ఉన్నవాళ్లు ఎవరో బీజేపీ నేతలకు టిప్ అందించారేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశం కాంగ్రెస్ కు సంబంధించినదని, తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ లో బ్లాక్ షిప్ ఎవరో సీఎం రేవంత్ కనిపెడతారా అని ప్రశ్నించారు. ఇక రేవంత్ రెడ్డిపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని, అయితే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లారని ఆరోపించారు కేటీఆర్. హైదరాబాద్ను నాశనం చేస్తుందే రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం ఫోజులు తప్ప చేసిందేమీ లేదన్నారు. లేని నగరాన్ని వదిలేసి ఉన్న నగరాన్ని కాపాడితే బాగుంటుందంటూ సెటైర్లు వేశారు. హైదరాబాద్లో హైడ్రాను జిందా తిల్స్మాత్లా వాడుతున్నారని విమర్శించారు. ఇక కాంగ్రెస్ లో చదువుకున్న నాయకుడు శ్రీధర్ బాబు ఒక్కరే అని, ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన హిట్లర్ మాటలను సమర్థించడం బాధాకరమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ లో జరుగుతున్న పంచాయతీలపైన కేటీఆర్ స్పందించారు. ఇటీవల వైరల్ అయిన షబ్బీర్ అలీ ఆడియోను ప్రస్తావిస్తూ నిజాలు బయట పెట్టినందుకు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ లో పైసలతోనే పదవులు వస్తాయన్నది తేలిపోయిందన్నారు. ఇలాగే పేమెంట్ కోటాలోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారంటూ ఆరోపించారు. ఇక జమిలీ ఎన్నికలు జరగకపోవచ్చని అంచనా వేసిన కేటీఆర్, రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంటుందని, పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని చెప్పారు.